అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మిర్రర్ యూజ్ చేసి ఒక ఫ్లవర్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో ఈరోజు చెప్పాలనేసి అనుకుంటున్నా అండి. చూడండి, ఫస్ట్ ఇలా మిర్రర్ని మనకు కావాల్సిన సైజులో ఉండే మిర్రర్ని ఇలా గమ్ పెట్టేసి ఇలా అతికించేసుకోవాలి. ఆ తర్వాత దాని చుట్టూ కూడా ఇలా టాకాస్ అనేది వేసేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఇలా వేసుకున్న తర్వాత చూడండి, బాటమ్ ఉంటుంది కదా కింద, మిర్రర్ కింద ఇలా తీసేసుకొని కింది నుండి ఈ టాకాస్ పై నుండి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మళ్ళీ కింద మిర్రర్ బాటమ్ దగ్గర నుండి ఇలా పైకి దారాన్ని తీసేసామంటే అయిపోతుందండి. ఇలా పై నుండి ఒకసారి, కింది నుండి ఒకసారి తీసేసుకోవాలి. ఈ ఫ్లవర్కి ఈ స్టిచ్ అయితేనే బాగుంటుందండి. మిర్రర్స్ కుట్టడము చాలా టైప్స్ ఉంటాయి, కానీ ఇదైతే చాలా నీట్గా చాలా మంచిగా కనిపిస్తుంది. చూడండి, ఇలా పైనుండి ఒకసారి, కింది నుండి ఒకసారి. ఇది అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కింది నుండి ఇలా ఒకసారి, మళ్ళీ పైనుండి ఈ టాకాస్ పైనుండి ఒక్కసారి మనము ఈ టాకాస్ అనేటివి గట్టిగా వేసేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. ఈ వర్క్ చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా కింది నుండి ఒకసారి, పైనుండి ఒకసారి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నా అండి. సిల్క్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకున్నా. 8 లైన్స్ తీసుకోవడం వల్ల కొంచెం థిక్గా వస్తుంది, బాగుంటుంది. మీరు 8 లైన్స్ కన్నా 4 లైన్స్ కూడా తీసుకోండి, నీట్గానే ఉంటుంది 4 లైన్స్ కూడా. ఇలా మొత్తం నేను ఫ్లవర్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మిర్రర్ వర్క్ చాలా నీట్గా అనిపిస్తుంది ఏ బ్లౌజ్కి వేసినా. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మిర్రర్ చుట్టూ ఫ్లవర్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అంటే, మనకు కావాల్సిన సైజులో సర్కిల్ అనేది రౌండప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి గొలుసు కుట్టు కుట్టడం వస్తుంది కదండి, సేమ్ అదే గొలుసు కుట్టు, అదే ఫార్ములా, అదే ప్రాసెస్ అండి. చూడండి, ఇక్కడ ఇలా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే నీడిల్ని కిందికి తీసేసుకొని మనం సర్కిల్ చేసుకున్నాం కదా, ఆ సర్కిల్ ఎడ్జ్ దగ్గర నీడిల్ని అనేది ఈ దారం మధ్యలో నుండి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మళ్ళీ కిందికి దింపేస్తే మనకు ఆ రేకు అనేది రెడీ అయిపోయినట్లే అండి. చూడండి, ఇప్పుడు దాని పక్కలే ఇలా వేసుకుంటూ వెళ్ళడమే అండి. చాలా అంటే చాలా త్వరగా, చాలా నీట్గా కూడా ఉంటుంది. అస్సలు కుట్టడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు బ్లౌజ్కి శారీలో మ్యాచ్ అయ్యే కలర్స్ యూస్ చేశారంటే లుక్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. నార్మల్ నీడిల్తో మనము మంచి లుక్ వచ్చే డిజైన్ అయితే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా దగ్గర దగ్గర వేసేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కావాలి అంటే కూడా ఈ మిర్రర్ చుట్టూ షుగర్ బీడ్స్ ఉంటాయి కదండి, ఆ షుగర్ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చూడండి, దీన్ని ఇలా వేసేసుకున్నామంటే చాలా నీట్గా, చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మీరు ఫ్రేమ్ యూజ్ చేసే కన్నా కుట్టేసిన బ్లౌజ్ పైన వేయండి. మీరు దాన్ని అంటే క్లాత్ని ముడత రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి, చాలా నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా లుక్ వైజ్గా కూడా. చూడండి, ఇలా వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఇలా చాలా దగ్గరికి వేయండి. దగ్గరికి వేయడం వల్ల బాగుంటుంది. మీరు సిల్క్ థ్రెడ్ 4 లైన్స్, నేను ఇక్కడ 4 లైన్స్ తీసుకున్నా చూడండి. 4 లైన్స్ కన్నా మీరు ఇలా ఫస్ట్ తీసుకున్నది 8 లైన్స్ అలా తీసుకుంటేనే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. లేదు మాకు లావుగా వద్దు, సన్నగా కావాలి అనేసి అనుకుంటే 4 లైన్స్ తీసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. బిగినర్స్కి అయితే చాలా బాగుంటుందండి ఈ మిర్రర్ వర్క్ యూస్ చేసి ఇలా మొత్తము మిర్రర్ చుట్టూ ఫ్లవర్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇక్కడ మనం వేస్తున్నాం కదా, ఇక్కడ మనము రేకులలాగా వేస్తున్నాం కదా, ఆ చివర్లో కూడా ఒక షుగర్ బీడ్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ ఏం పెట్టట్లేదండి, ఇది ఓన్లీ బిగినర్స్ కోసం అన్నట్టుగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా పక్కలే వేసుకున్నామంటే
చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇది సన్ఫ్లవర్ లాగా కూడా అనిపిస్తుంది. సేమ్ ఆ కలర్స్ యూస్ చేసి పింక్ పైన బ్లాక్ కలర్ పైన పింక్ అలా వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనము మీడియం సైజ్ మిర్రర్ యూస్ చేస్తాం కాబట్టి పైన వర్క్ వచ్చేసరికి అది కూడా సరిపోతుందండి. ఇది చాలా పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేసుకున్నామంటే నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ చాలా బాగుంటుంది. నెక్కి ఫుల్గా వేసుకొని హ్యాండ్స్కి బిగ్ మిర్రర్ పెట్టుకొని హ్యాండ్స్కి సింగిల్గా వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్సెస్కి కుర్తీస్కి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఆ డ్రెస్సెస్కి వేసుకునేటప్పుడు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా, ఎల్బో హ్యాండ్స్కి ఒక్క మిర్రర్ బిగ్ మిర్రర్ పెట్టేసుకొని ఇది వేసేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు. చూడండి, ఇలా మనము నీట్గా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అసలు వేస్తుంటేనే లుక్ అయితే చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మీరు మిర్రర్ కుట్టుకునే విధానము ఇది కాకుండా వేరే కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే చూడండి మనకి ఇక్కడ లోపల మొగ్గల్లాగా ఉంటాయి కదా ఫ్లవర్కి, అలా అనిపిస్తుంది. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.